శ్రీ మహాగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జగత్పితామలని పార్వతీ పరమేశ్వర నమస్కరిస్తూ మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ, మాల్ కొడకొండ వెంకటేశ్వర నగర్, నాగార్జున సాగర్ రోడ్లో గత 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో పనిచేస్తూ నన్నే గురువుగా భావించి వచ్చినటువంటి సమస్యతో వచ్చిన వారికి కూడా వారికి గవశాస్త్ర ప్రకారం కూడాను విషయాలను తెలియజేస్తూ అంతా కూడాను నాకు అమ్మవారు స్ఫురించిన విధంగా తెలియజేస్తూ ఆ సమస్యకు పరిష్కారం చేస్తుంటాను. తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలలో జరిగేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ బీజేపీ ఆయా స్థానాలు పోటీ చేయడం జరిగింది. మరి ఈ రోజున మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ ఈ యొక్క విషయాల్ని ఏ స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలవబోతున్నారనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గత 15 సంవత్సరాలుగా శ్రీ మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసనలో ఉంటూ అమ్మవారి సేవ చేసుకుంటూ అదేవిధంగా వివాహాల శుభకార్యములు, అదేవిధంగా నిశ్చితార్థాలు, దేవాలయ ప్రతిష్టలు, అదేవిధంగా సమస్యతో బాధపడి వచ్చేటువంటి వారికి మా ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో నన్నే గురువుగా భావించి వచ్చినటువంటి వ్యక్తులకు కూడాను, మిత్రులకి, అందరికీ కూడాను మరి ఆ యొక్క అమ్మవారి యొక్క సమస్యలు తీర్చేటువంటి ఉపాయాలు తెలియచెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నవి. ఎంపీ స్థానాల్లో ఎవరైతే గెలవబోతున్నారనేటువంటి సారాంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి అనూహ్యంగా ఈ 2024 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ వారు జీరో డిపాజిట్ అంటే ఎటువంటిది కూడాను ఏ స్థానం కూడా గెలుపొందలేకపోవడం చాలా ఆశ్చర్యపరిచింది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి ఈ రోజున మీకు తెలియజెప్పేది ఏంటంటే మరి ఏ స్థానాల్లో విజయకేతనం ఎగరబోతుందనే విషయాన్ని మీకు తెలియజేయపరుస్తున్నాను. ఈ రోజున మొట్టమొదటిగా కాంగ్రెస్ స్థానాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ ఎంపీ స్థానాలు గెలుపొందే స్థానాలు 8 విధంగా చూపించినవి. 8 గెలుపొందుతాయి. అందులో నల్గొండ, భువనగిరి, ఖమ్మము, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాదు, మహబూబాబాదు, నాగర్ కర్నూలు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఎంపీ స్థానాలని దక్కించుకుంటుంది. అదేవిధంగా బీజేపీ స్థానాలు కూడా గెలుపొందేటువంటి స్థానాలు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బీజేపీ వారు చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ ఈ స్థానాల్లో ఎంపీ స్థానాలు బీజేపీ కూడా 8 గెలిచేటువంటి స్థానాలు ఉన్నాయి. మరి 2024 సంవత్సరంలో భాగంగా ఎంపీ స్థానాలు ఏవైతే గెలుపొందుతాయో అమ్మవారి యొక్క మహాకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ 0, ఏం గెలుపొందలేకపోవడం ఆశ్చర్యార్థకం. అదేవిధంగా ఎంఐఎం హైదరాబాదు మాధవీలత గారి మీద చావు తప్పి లొట్టపోయినట్టుగా చివరిదాకా వచ్చి గెలిచేటువంటి ఎంఐఎం కనబడింది. కానీ మాధవీలత గారు కూడా బీజేపీలో ఓడిపోయినా కానీ వారికి ఓడిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కల్పిస్తుంది బీజేపీ ప్రభుత్వమని మరి అమ్మవారి యొక్క శాస్త్రంలో చూపబడింది. మీకు తెలియజేస్తున్నాను, ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మరి అమ్మవారి యొక్క మహాకాళి అనుగ్రహంతో మరి ఈ రోజున ఎంపీలో గెలిచేటువంటి సీట్ల గురించి మీకు తెలియజేశాను. కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1, అదేవిధంగా బీఆర్ఎస్ 0. ఇట్లా ఈ యొక్క ఎంపీ స్థానాల్లో తెలంగాణలో జరిగేటువంటి ఎంపీ స్థానాలు 17 స్థానాల్లో కూడా విజయకేతనం ఎగరవేసేది వీరే. ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం. నాకు తెలిసేటువంటి ఈ యొక్క గవశాస్త్ర పద్ధతిలో విద్య ప్రకారం అమ్మవారు స్ఫురించిన దాని ప్రకారం మరి ఈ రోజున మీకు ఆనందంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సందేహాలు కానీ సమస్యలు కానీ ఉంటే కిందన స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్లు 7036810143, 9492812999. మరి ఎవరైనా సందేహాలు కూడా ఉంటే సంప్రదించండి. మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ,
ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. Like and subscribe Eagle Media Works.